ఇల్లంతకుంట మండలం పెద్దలింగపూర్ గ్రామంలో LM6 కెనాల్ పనులు పూర్తి చేయాలని రైతులు గత 23 రోజులుగా నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు. తంగళ్లపల్లి మరియు ఇల్లంతకుంట మండలాలకు చెందిన పలు గ్రామాల రైతులు ఈ దీక్షలో పాల్గొంటూ కెనాల్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులను పరామర్శించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారికి సంఘీభావం ప్రకటించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన కెనాల్ పనుల వల్ల సాగునీటి సమస్య తీవ్రంగా మారిందని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇటు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అటు సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ఇద్దరూ వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయించాలని మల్లన్న డిమాండ్ చేశారు. 2 నియోజకవర్గాలకు సంబంధించిన ఈ సమస్యపై ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. రైతుల సమస్యను శాసనమండలిలో లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన భరోసా ఇచ్చారు. కెనాల్ పనులు పూర్తయ్యే వరకు రైతులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఇక్కడ ఈ కాళేశ్వరం 11/6 ప్యాకేజీలో ఈ మధ్యలో ఒక 1 కిలోమీటర్ గ్యాప్ వదిలేసినారు. అక్కడ ఇక్కడ కాలువ పూర్తయింది. ఒకవేళ ఇది చేసుకోండి సార్. ఇప్పుడు ఇటు ఈ పెద్దలింగాపూర్ ప్రాంతంలో 2 వైపుల నుంచి కాలువ పూర్తయి మధ్యలో ఒక 1 కిలోమీటర్ కాలువ పూర్తి కాలేదు. తద్వారా ఏమైందంటే ఒక 12 గ్రామాలకు సాగునీరు లేకుండా పోయింది. వాళ్ళు పోయిన ఏడాది కూడా ఒక 25-30 రోజులు ధర్నా నిర్వహించారు రైతులు. ప్రెజెంట్ నేను ఆ ధర్నా దగ్గర ఉన్నాను సార్. ఇప్పుడు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారంటే ఈ కాలువను పూర్తి చేయకపోతే మాకు అసలు వాటరే లేవు, మా పరిస్థితి ఆగమవుతూ ఉంది. కనీసం కేవలం 3 కోట్ల రూపాయలకు సంబంధించిన పని ఇది. సో వాళ్ళు అనేక సార్లు అధికారులకు మొరబెట్టుకున్నా పని జరగట్లేదు అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. దయచేసి దీన్ని త్వరగా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రైతులు అంటున్నారు మేము అసెంబ్లీ వరకైనా వస్తామనే మాట చెప్తా ఉన్నారు. సో అట్లాంటిది లేకుండా, ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయినటువంటిది, రైతులు కూడా మీరు ఏది ల్యాండ్ యాక్విజిషన్ చేసుకోండి మా ల్యాండ్స్ ఇస్తామని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నారు. ఎక్కడ అడ్డంకి లేదు. అడ్డంకి ఎక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు. కేవలం 3 చెక్ చేసి ఇది కంప్లీట్ చేయండి సార్ తొందరగా. ఆయనకు చెప్పిన ఎగ్జామిన్ చేస్తా అన్నారు. ఇక్కడ వరకు వచ్చినా కాబట్టి నేను మీ ఎమ్మెల్యే గారితో ఈ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేకి కూడా ఓ మాట చెప్తా. అక్కడ రైతులు ఎండలో వేసుకొని కూర్చున్నారా, కొద్దిగా మనం కూడాలని చెప్పి చెప్తా. కేటీ రామారావు గారికి కూడా చెప్తా. అయితే నా బాధ్యతగా ఇక్కడికి నన్ను రైతులు రమ్మని చెప్పినారు కాబట్టి నా బాధ్యతగా ఈ అంశాన్ని రేపు అసెంబ్లీలో మాట్లాడతాను.